హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు తెలంగాణలోని దక్షిణ భాగాల్లో మొదలైనటువంటి వానలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తర తెలంగాణలో గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ ఇవాళ రేపు దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, వనపర్తి, గద్వాల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షపాతం ఉండనుంది. వరంగల్, అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు రాత్రికి అత్యధిక వర్షపాతం నమోదు కానుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా నిన్నటి నుంచి కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ రోజు రాత్రికి మళ్లీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవాళ నాంపల్లి, ఖైరతాబాద్, జిహెచ్ఎంసి, వనస్థలీపురం, ఆదిబట్ల, గట్కేసర్, ఎల్బీ నగర్, పంజగుట్ట ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల దాటికి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో భారీ వర్షపాతం ఇవాళ రేపు నమోదు కానుంది. విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. రాయలసీమలోని ముఖ్యంగా అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, తిరుపతి, కడప ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.